వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. హిరణ్యకశిపుడు ఒక అసుర చక్రవర్తి. దేవతలు రాక్షసులు ఒకే తండ్రి పిల్లలే అయినప్పటికీ పరస్పరం వారికి యుద్ధమే జరిగేది. హిరణ్యకశిపుడి సోదరుడు హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి చేతిలో చనిపోయిన కారణంగా ఆయన మహావిష్ణువు పైన క్షమించరాని కోపంతో ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం కఠోర తపస్సు చేసి ఒక గొప్ప వరాన్ని పొందాడు. అదేంటంటే హిరణ్యకశిపుడు రాత్రి మరణించడు, పగలు మరణించడు. మనుష్యుల చేత గాని, జంతువుల చేత గాని, భూమిపైన గాని, ఆకాశంలో గాని ఏ ఆయుధం చేతను మరణించడు. ఈ వరంతోనే అతడు అహంకారంతో దేవతల కంటే గొప్పవాడిగా భావించాడు. మహావిష్ణువును నిందించాడు. అయితే చివరికి తన సొంత కుమారుడైన ప్రహ్లాదుడి కారణంగానే ఆయనకు మరణం సంభవిస్తుంది. ఇదంతా మనం ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అంటున్నారా? దానికి కారణం ఎలాంటి హైప్ లేకుండా సైలెంట్గా వెండి తెర పైన రిలీజ్ అయిన ఓ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. స్టార్ హీరోసు లేరు, గ్లామర్ రోల్సు లేవు, కానీ థియేటర్లు మాత్రం పౌరాణికతతో నిండిపోతున్నాయి. ఆ సినిమానే మహావతార నరసింహ. భారతీయ ప్రాచీన ఆధ్యాత్మిక పురాణాల్లో ప్రధానంగా ఉన్న శ్రీమద్ భాగవతంలో ఉండే కథనే ప్రహ్లాదుడి కథ. ఇది భక్తికి, ధర్మానికి, అధర్మానికి మధ్య గల సంబంధాన్ని తెలుపుతోంది. తెలుగు సినిమాకు నరసింహస్వామికి ఎప్పటి నుండో ఆజన్మ బంధం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వచ్చిన తెలుగు టాకీ సినిమానే భక్త ప్రహ్లాద. అసలు విష్ణుమూర్తి దశావతారాలేంటి? శ్రీ మహావిష్ణువు ఎలాంటి పరిస్థితుల్లో నరసింహావతారం ఎత్తాడు? చిన్న పిల్లాడైన ప్రహ్లాదుడి భక్తి కారణంగా మరణం లేని వరం పొందిన హిరణ్యకశిపుడు ఎలా మరణించాడు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పూర్తి సమాచారం కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు తెరపైన ప్రేక్షకులను అలరించేవన్నీ పురాణ గాథలే. కానీ తరువాత వివిధ సామాజిక అంశాలతోనే ఎక్కువగా సినిమాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మన సంస్కృతి, ఆధ్యాత్మికతలకు అద్దం పట్టే పురాణ కథలను సాంకేతికత సాయంతో తెరపైకి తీసుకువస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవీలు జంటగా నటిస్తోన్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రామాయణ కూడా ఈ కోకు చెందిందే. అయితే భారతీయ సినిమాకు కేజీఎఫ్, సలార్, కాంతారా లాంటి సినిమాలను నిర్మించి అందించిన హోంబలే ఫిలిమ్స్ వారు భారతీయ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనాన్ని తరువాత తరాలకు తెలియజేయడానికి మరీ ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలపై యానిమేషన్స్తో 10 సినిమాలు తీస్తున్నారు. ఇందులో భాగమే సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథాలజికల్ ప్రాజెక్ట్. దీనిలో భాగమే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మహావతార నరసింహ అనే సినిమా. దశావతారాలు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు. విశ్వంలో ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి కాలానుగుణంగా ఈ అవతారాలు ఏర్పడ్డాయని పురాణాలు చెబుతాయి. ఈ దశావతారాలు వరుసగా మత్స్యావతారం, కూర్మావతారం, వారాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బలరామావతారం కాగా చివరిది కల్కి అవతారం. వీటిలో 4వ అవతారమైన నారసింహావతారం గురించి వివరించేదే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మహావతార నరసింహ సినిమా. ఇహ సినిమా యొక్క అసలు కథ. భక్త ప్రహ్లాదుడి గురించి వివరాల్లోకి వెళ్తే, రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు విశ్వాన్నంతటికీ తానే దేవుడని ప్రకటించి ఈ విశ్వంలో తాను తప్ప వేరే దేవుడు లేడని, విష్ణు పూజ ఎక్కడా జరగకూడదని శాసించాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే కుమారుడు ఉండేవాడు. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండి విష్ణు భక్తి గలవాడు. కాలం గడుస్తున్న కొద్దీ ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు పైన భక్తి పెరుగుతోంది, కానీ తగ్గట్లేదు. ఇది చూసి ఆగ్రహానికి గురైన తండ్రి హిరణ్యకశిపుడు ఆగ్రహావేశానికి గురై బాలుణ్ణి పిలిచి విష్ణువును పూజించరాదని, దానికి బదులుగా తననే పూజించాలని వారించాడు. కానీ దానికి ప్రహ్లాదుడు, నీ పరిపాలన కూడా మహావిష్ణువు ఇష్టం ఉన్నంత కాలం మాత్రమే సాగుతోందని సమాధానం ఇచ్చాడు. దాంతో రాజు కోపం హద్దులు మీరింది. తక్షణమే బాలుణ్ణి వధించమని సైనికులకు ఆదేశమిచ్చాడు.
రాజభటులు రాజుగారి ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడిని ఆయుధాలతో పొడిచి చంపేద్దామని నిర్ణయించుకున్నారు. ప్రహ్లాదుడిని ఆయుధాలతో పొడిచారు, కానీ ఏమీ కాలేదు. విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు బాలుడిని హతమార్చడానికి అత్యంత పాపిష్టి మార్గాలు సూచించాడు. మదించిన ఏనుగుతో తొక్కించాడు, కానీ ఆశ్చర్యం, ప్రహ్లాదుడి దేహం ఇనుము మాదిరిగా దుర్భేద్యమైంది. ఆ తరువాత బాలుడిని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లి ఆ కొండ అంచు నుండి ప్రహ్లాదుడిని కిందికి తోసేశారు. కానీ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి హృదయంలో ఉన్న కారణంగా పచ్చిక మీద పువ్వు వాలినంత సుకుమారంగా అతడు నేలను చేరుకున్నాడు. ఆ తరువాత పాతాళం నుండి మహాసర్పాలను రప్పించి వాటితో ఆ బాలుడిని కరిపించాలని చూసినా చివరికి ఆ ప్రయత్నము ఫలించలేదు. ఇన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో తన కుమారుడైన ప్రహ్లాదుడిని తిరిగి రప్పించి మాటలతో నచ్చజెప్పి ఆయన దారిలోకి తీసుకోవాలనుకున్నాడు. కానీ ఆ బాలుడి భక్తి ముందు ఏ యుక్తి పని చేయలేదు. దీంతో కోపోద్రేకుడైన హిరణ్యకశిపుడు, ఓరి దుష్ట, నీ విష్ణువు సర్వత్రా ఉండేవాడైతే ఈ స్తంభంలో ఎందుకు లేడు అని గర్జించాడు. దానికి ప్రహ్లాదుడు, ఆయన అంతా ఉంటాడు కాబట్టి స్తంభంలోనూ ఉన్నాడని వినయంగా సమాధానమిచ్చాడు. అవునా, అయితే చూడు, నీ మహావిష్ణువును నా గదతో వధిస్తాను అంటూ ఆయన గద తీసి స్తంభాన్ని భయంకరంగా మోదాడు. తక్షణమే ఉరుములాంటి శబ్దం ఒకటి వినిపించింది. ఆ తరువాత నరసింహమూర్తి ఆ స్తంభం నుండి బయటికి వచ్చారు. హిరణ్యకశిపుడిని వధిస్తాడు. హిరణ్యకశిపుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఆయన్ని మానవుడు, దేవుడు, జంతువు చంపలేదు. నారసింహుడు వీరిలో ఎవరూ కాదు. విష్ణువు సగం సింహం సగం మనిషి. అంటే నృసింహ రూపంలో పగలు రాత్రి కాకుండా సాయంకాల సమయంలో వరం ప్రకారం భూమిపైన ఆకాశంలో కాకుండా ఆయన తొడపైన పడుకోబెట్టి ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం తన చేతి గోళ్లను ఉపయోగించి వాటి సాయంతో హిరణ్యకశిపుడి ఉదారాన్ని చీల్చి అతన్ని సంహరిస్తాడు. ఈ సమయంలో ఉగ్రుడైన నారసింహుడిని చల్లార్చడానికి దేవతలు సైతం దిగివచ్చారు. ఇది క్లుప్తంగా శ్రీమద్ భాగవతంలో ఉన్న భక్త ప్రహ్లాదుడి కథ. అయితే ఈ హిరణ్యకశిపుని కథను పురాణ గాథగా మాత్రమే కాకుండా ప్రస్తుత సమాజానికి అవసరమయ్యే ఆధ్యాత్మిక అధ్యాయంగా తీసుకోవాలి. ఈ కథ భక్తి, ధైర్యం, ధర్మం, విశ్వాసం లాంటి జీవితాంశాలను బోధిస్తోంది. ధర్మం పైన నమ్మకాన్ని వదలకూడదు. ప్రహ్లాదుడు ఎంతటి ప్రాణాపాయంలో ఉన్నా ధర్మాన్ని, భక్తిని విడువలేదు. మనం కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సత్యం, నైతికత పట్ల కట్టుబడి ఉండాలి. బలం ఉన్నవారు దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. హిరణ్యకశిపుడికి ఎవరి వల్ల మరణం సంభవించదు అనే వరం ఉన్నా కూడా గర్వంతో చివరికి తన కుమారుడి మూలంగానే మరణించాడు. కాబట్టి మనం కూడా మనకున్న బలం ఇతరుల కోసం ఉపయోగపడాలి, కానీ అది దండించే సాధనగా ఉండకూడదు. ఎవరిపైన మనం బలవంతంగా మార్పుని విధించకూడదు. హిరణ్యకశిపుడు తన కుమారుడిపైన బలవంతంగా తన నమ్మకాలను రుద్దే ప్రయత్నం చేశాడు. కానీ మనుషుల విశ్వాసం, వారి ఆత్మవిశ్వాసాలపైన బలవంతంగా వేరేవి రుద్దకూడదు. అధికారం ఎంత ఉన్నా అది అహంకారంతో ఉంటే పతనానికి దారితీస్తోంది. అధర్మం ఎంత ఎదిగినా ధర్మం చివరికి గెలుస్తుంది. దైవం మనల్ని ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం జరిగేంత వరకు చూడదు. ఆయన ఎటువంటి రూపంలోనైనా మన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రావచ్చు. మనం ధర్మబద్ధంగా, నిజాయితీగా ఉంటే ఎంతమంది హిరణ్యకశిపులు వచ్చినా మనం ఓడిపోము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.